వెల్కమ్ టు ఎన్ఉదయ న్యూస్. దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్షలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. పేపర్ లీక్లు, పరీక్షల పారదర్శకతపై విమర్శలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నీట్ను ఇప్పటికే ఆఫ్లైన్లో నిర్వహించడమే లీకేజీలకు ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు. అసలు ఆయన ఏమన్నారు? ఈ వ్యవస్థలో లోపాలుంటే చూద్దాం. దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్ పరీక్ష రాస్తున్నారు. అయితే గత కొంతకాలంగా పేపర్ లీక్లు, పరీక్షల నిర్వహణలో లోపాలపై తీవ్ర విమర్శలు స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఏను అసలు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేశామని, కానీ ఇప్పటికీ పెన్ పేపర్ విధానంలో పరీక్షలు నిర్వహించడం పట్ల లీకేజీలకు అవకాశం కలుగుతోందని ఆయన అన్నారు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణ నేతృత్వంలోని కమిటీ కూడా ఇదే విషయాన్ని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ప్రశ్నపత్రాల తయారీ నుంచి ప్రింటింగ్, ప్యాకింగ్, రవాణా, నిల్వ, పంపిణీ వరకు అనేక దశల్లో లీకేజీల అవకాశాలు ఉన్నాయని ఆ కమిటీలో నివేదిక పేర్కొన్నట్టు వివరించారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఆన్లైన్ పరీక్షా విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయని, భారత్ కూడా సాంకేతికత పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని రెడ్డి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఆర్మీతో ప్రశ్నపత్రాలు తరలించడం, విమానాల ద్వారా పంపించడం వంటి చర్యలు తీసుకున్న వ్యవస్థలోని లోపాలు సరిచేయకపోతే లీకేజీలను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్క పరీక్ష కూడా, ఒక్క ర్యాంకు, ఒక్క అడ్మిషన్ విధానంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం ఒకే రోజు నిర్వహించే పరీక్ష ఆధారంగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా 11వ, 12వ తరగతులలో పలు దశల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు నిరంతర విద్యా ప్రతిభ, ఒలింపియాడ్లు, ఇతర విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. ఇలా చేస్తే విద్యార్థులపై ఒక్కరోజు పరీక్ష ఒత్తిడి తగ్గడమే కాకుండా కోచింగ్ సెంటర్లు ఆధారపడి పరిస్థితి కూడా తగ్గుతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో లక్షల కోట్ల రూపాయల విలువైన కోచింగ్ పరిశ్రమ పెరగడానికి ప్రధాన కారణం ఒక్క పరీక్ష ఆధారిత విధానమేనని విమర్శించారు. ఒక ఏటీఏను రద్దు చేయాలన్న డిమాండ్లను కూడా ఆయన సమర్థించలేదు. ఏటీఏను అత్యున్నత ప్రమాణాలతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని, కానీ దానికి ఆఫ్లైన్ పరీక్షల బాధ్యతలు అప్పగించడమే అసలు సమస్యగా మారిందని వివరించారు. పరీక్షలో అక్రమాలపై అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకురావడం కంటే ఇప్పటికీ ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేస్తే సరిపోతుందని రెడ్డి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే నీట్ పరీక్షలో పారదర్శకత పెంచాలంటే కేవలం భద్రతా చర్యలు సరిపోవని, పరీక్షా విధానంతోనే పలు మార్పులు అవసరమని మాజీ ఉన్నతాధికారి అభిప్రాయపడుతున్నారని. ఇప్పుడు ఒక్క ప్రశ్న ఒకటే: ప్రభుత్వం రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తుందా, లేక ప్రస్తుతం ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తుందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు ఎన్ఉదయ న్యూస్.